ఆయన 4 బాహువులు ఒక మనిషికి ఉంటే ఒక బాహువు యందు ప్రీతుండి ఒక బాహువు యందు ప్రీతి లేకపోవడం ఉండదు కదా. అలా దశరథ మహారాజు గారు మాత్రం ఎప్పుడూ నలుగురు కొడుకుల్ని స్మరిస్తుండేవట. అది తండ్రికి చాలా సహజమైన విషయం. ఎంత గొప్ప ఉపమానం వేశారో చూడండి. నాకు 2 చేతులు ఉన్నాయనుకోండి, నాకు కుడి చేతి యందు ఎక్కువ ప్రీతి ఉండి ఎడం చేతి యందు అసలు ప్రీతి లేకపోవడం, చీది కుమాల చెయ్యంది ఇది చూసినప్పుడల్లా ఇలా విసుక్కుండా ఉండడం, అయితే కుడి చేయి వెళ్ళి ఒకసారి దెబ్బ కొట్టాయి కూర్చుంది కదా అని కుడి చేతితో ఎడం చేతిని కొట్టించేయడం, ఇలాంటి పనులు ఏమైనా చేస్తానా? 2 చేతుల యందు నాకు సమానమైన ప్రీతి ఉంటుంది. అలా దశరథ మహారాజు గారికి నలుగురు బిడ్డల యందు సమానమైన ప్రీతి ఉంది. ఏం ఉపమానం వేశారో చూడండి. ఎందుకని ఈ చేతి యందు ఈ చేతి యందు కూడా నాకు సమానమైన ప్రీతి ఎందుకు? ఈ చెయ్యి సహజంగా బలం, చెయ్యి సహజంగా కొంచెం బలహీనం, ఎడంచి కుడి చేయికున్న బలం ఎడం చేతికి ఉండదు. లేకపోయినా మరి ఎందుకు ఈ చేతి ఎందుకు కూడా సమానం? నాది ఈ భావన, నా చెయ్యిది, అందుకని ఈ చేతిని కూడా ఈ చేతితో సమానంగా చూస్తాను. అంతేకాని పోలిక పెట్టి ఈ చేతికి కొంచెం మంచి కంకణాలు వేసి 2 ఉంగరాలు ఎట్టి 4 ఉంగరాలు ఎట్టి చీని మొహం ఎట్సా నీకు ఒకటే ఉంగరం ఇలా ఎవడూ చేయించుకోడు.